ఫ్రెండ్స్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ రావడం జరిగింది. అయితే ముఖ్యమైన గమనిక ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ మీ యొక్క ఇండివిజువల్ యూనివర్సిటీస్ని ప్రయారిటైజ్ చేసుకుంటున్నారో, అంటే ఉదాహరణకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానీ, లేకపోతే బెనారస్ హిందూ యూనివర్సిటీ కానీ, లేదు ఢిల్లీ యూనివర్సిటీ కానీ, మీరు మళ్ళీ మీ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ పోర్టల్లో మీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బాగా గమనించండి, కేవలం సియూవిటీ అప్లికేషన్ ఒకటి చేస్తే సరిపోదు, మీ ఇండివిజువల్ యూనివర్సిటీకి సంబంధించిన అప్లికేషన్స్ కూడా చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్, కట్ ఆఫ్స్ అయితే ఈ సంవత్సరం కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన టాప్ క్యాంపస్లో సీట్ రావాలంటే ఖచ్చితంగా 90% అబోవ్, అంటే ఇన్ఫ్యాక్ట్ 950 స్కోర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు హిందూ కాలేజ్లో అడ్మిషన్ రావాలంటే, ఓపెన్ కేటగిరీ పిల్లలకి. అక్కడ BA ఆనర్స్ కావాలనుకుంటే మీకు ఇంత స్కోర్ ఉండాలి. కామన్ ప్రోగ్రామ్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్ తెలుగు లిటరేచర్ కాంబినేషన్ కానీ, లేదు ఆంథ్రోపాలజీ లేకపోతే ఇంగ్లీష్ కాంబినేషన్లో కానీ, ఇలాంటి కాంబినేషన్ని BA ప్రోగ్రామ్ అని పిలుస్తూ ఉంటారు యూనివర్సిటీస్లో. ముఖ్యంగా ఢిల్లీ యూనివర్సిటీలో ఇవి రావడం కొంచెం ఈజీగా ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఆనర్స్ తీసుకోవాలా, కామన్ ప్రోగ్రామ్ తీసుకోవాలనుకుంటే నా సజెషన్ మాత్రం ఆనర్స్ అయితే చాలా మంచి సబ్జెక్ట్ని నేర్చుకోవచ్చు, అది ట్రై చేయొచ్చు. మిగతా యూనివర్సిటీకి సంబంధించి కట్ ఆఫ్లు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ వంతుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మరి ఏ ఇబ్బంది ఉన్నా సరే దయచేసి హ్యాపీగా మీరు టెక్స్ట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.